ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇది నిరుద్యోగులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అండి. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి గుమస్తా, అలానే మనకు ఇంటర్ అంటే డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. స్టార్టింగ్ శాలరీ 45,000 పైన మీకు ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ లెవెల్ 6లో శాలరీని ఇస్తారు. 35,000 మనకి ఏంటంటే 400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఓకే, అయితే లోయర్ డివిజన్ అలానే అప్పర్ డివిజన్కి సంబంధించి రెండు రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా లెవెల్ 4 అలానే లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. ఎలా కాదన్నా కూడా మీకు 35,000 45,000 పైన ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. స్టార్టింగ్ శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్కి కేవలం మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి. దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో మీకు 35 వర్డ్స్, హిందీలో మీరు కానీ 30 వర్డ్స్ అనేది ఫర్ మినిట్ అనేది కూడా ఇక్కడ మీరు టైపింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేది 3 ఉన్నాయి. అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి అలానే అప్పర్ డివిజన్ క్లర్క్కి మీరు కానీ చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ కూడా 27 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. 25,500 బేసిక్ పే ఉంటుందండి. అలానే మనకు హెచ్ఆర్ఏడి అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది మీరు పొందవచ్చు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు టైపింగ్ నాలెడ్జ్ 35 అలానే 30 అనేది సేమ్ టు సేమ్ ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ అలా ఇచ్చారు. అలానే ఇక్కడ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే అసిస్టెంట్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే గ్రూప్ బికి సంబంధించినటువంటిది ఇక్కడ లెవెల్ 6లో మీకు శాలరీ ఇస్తారు. కేవలం ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ నార్మల్గా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇందులో కానీ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే టైర్ 1 టైర్ 2లో ఇక్కడ మీకు ఉంటుందండి. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు 100% జాబ్ అనేది వస్తుంది. 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 100 మార్క్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. టైం అనేది 40 మినిట్ అనేది ఇస్తారు. అలాంటి ఫ్రెండ్స్ నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అలానే మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అలానే రీజనింగ్ సంబంధించి, అలానే మనకు కంప్యూటర్ సంబంధించి ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్స్ అలానే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఎన్ని మార్క్స్ ఉంటాయనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ సిలబస్ సంబంధించి అన్ని పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు తెలియజేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అప్సెల్ వెబ్ పేజ్ అలానే నోటిఫికేషన్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.